మిస్టర్ వాసుదేవ్, నా కొడుకు నిర్దోషిగా జైలు నుంచి బయటకు రాకుండా నువ్వు నీ కూతుర్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళలేవు. మర్యాదగా పాపను వదిలేసి వెళ్ళిపో. మిమ్మల్ని నానమ్మ అని పిలిచాను, మీ అబ్బాయిని బాబాయ్ అని పిలిచాను. నాకు యాక్సిడెంట్ చేసింది కాక మా నాన్నకు తెలియకుండా నన్ను దాచిపెట్టి మరి నాన్న కోసం వెతుకుతున్నానని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారా? ఇలా ఎందుకు చేశారు? నా కూతురు అడిగింది కదా, సమాధానం చెప్పండి ఉమాదేవి గారు. అమ్మాను, తప్పు చేసిన వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మోసం చేసిన వాళ్ళ దగ్గర కప్పిపుచ్చుకునే కోపం తప్ప నిజం చెప్పే ధైర్యం ఉండదు. మిస్టర్ వాసుదేవ్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకుండా పాపనిక్కడే వదిలేసి వెళ్ళిపో. ఉమాదేవి గారు, మీ తుపాకులు ఈ వాసుదేవుని ఏమీ చేయలేవు. నా కూతుర్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఎలాగైతే మీ కొడుకు శక్తిని జైలుకు పంపించానో అలాగే త్వరలో మిమ్మల్ని జైలు ఊచలు లెక్క పెట్టిస్తాను. వాసుదేవ్, నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను. మర్యాదగా నీ కూతుర్ని వదిలేసి వెళ్ళిపో. చెప్పారు కదా, ఈ బెదిరింపులు నన్ను ఏమీ చేయలేవని. షూట్ చేయగలరా? నన్ను షూట్ చేసే ధైర్యం మీకుందా? ఇక నేను ఉపేక్షించను మాదేవి గారు. సరిగ్గా 6 గంటలో పోలీసులు వచ్చి మీ చేతులకు బేడీలు వేస్తారు. ఇన్ని రోజులు మీలో ఒక గొప్ప మాతృమూర్తి ఉందని భ్రమపడ్డాను. కానీ నా కూతుర్ని దాచిపెట్టి తల్లిదండ్రులనే బాధ పెట్టారంటే మీలో ఉన్న అమ్మతనం ఏంటో అర్థం చేసుకోగలను. మీలో ఎటువంటి మాతృప్రేమ లేదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్స్ నౌ. సరిగ్గా 6 గంటలోపు మీరు జైలు పాలవుతారు. ఆమె 1 అడుగు ముందుకేస్తే మీరు 10 అడుగులు ముందుకేయాలి. ఎదిరించి సాధించాలి. అప్పుడే ఆ ఉమాదేవి మీ మాట వింటుంది, మీ దారిలోకి వస్తుంది, అనును మీకు అప్పగిస్తుంది. సార్, మీరు తలంచుకుని ఆమె దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు సార్. మీ స్టైల్లోనే ప్రయత్నం చేయండి. చూడు రవి, ఏ మనిషి అయినా ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే, ప్రేమ ముందు తగ్గి ఉండాల్సిందే. ఈ ప్రపంచంలో నా మీద ప్రేమ చూపించి నా గురించి ఆలోచించే ఒకే ఒక బంధం నా కూతురు. నా కూతురు బ్రతికే ఉందన్న ఆశ కల్పించింది ఆ ఉమాదేవి. ఆవిడ మాటలు నా ఆశ మీద నమ్మకం పెంచాయి రవి. అందుకే నా కూతురు బ్రతికే ఉందని నేను నమ్ముతున్నాను. కానీ నా దూకుడు స్వభావంతో, నా ద్వేషంతో, నా కోపంతో నా ఆశ నేను చంపుకోలేను రవి. సార్, నా కూతురుకి ఎటువంటి కష్టం కలగకూడదు రవి. నువ్వు చెప్పినట్లు ఆ ఉమాదేవితో సున్నితంగా కాకుండా వాసుదేవులా ఎదిరించగలను. కానీ దానివల్ల ఉమాదేవి డిస్టర్బ్ అయితే నా అనుకి నష్టం జరుగుతుంది. నా ఆశ నా నుంచి దూరమై, నా ఆశ అడియాసి అయి, ఆ నమ్మకం చెదిరిపోయి నా కూతురు నిజంగానే నాకు దూరం అవుతుంది రవి. అది నాకు ఇష్టం లేదు. నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకోవడానికి ఏ ఒక్క నిమిషంలోనైనా సరే, ఆవేశం, కోపం ఏదైనా సరే నేను దూరం చేసుకోగలను.
నాకందరూ దూరం అయ్యారు. నా భార్య, నా కొడుకు, ప్రతి ఒక్కరు, ప్రతి బంధం నాకు దూరంగానే ఉంది. అందుకే నా కూతుర్ని నేను దూరం చేసుకోలేను. ఆ ఉమాదేవి కాళ్ల మీదైనా పడి అన్నం తెచ్చుకుంటాను. రావి, మీరెంత బ్రతిమాలినా ఆవిడ ఎలా వింటుంది సార్? కొడుకు జైల్లో ఉన్నాడన్న కోపంతో ఉంది. ఆమెను ఎలాగైనా ఉండనివ్వు. నా ప్రేమతో ఆమె మనసు కరిగేలా చేసి నా కూతుర్ని నేను తెచ్చుకుంటాను. రవి, సరే వెళ్దాం పద రవి. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం నారాయణరావు గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు చెప్పిన వ్యక్తితో నేను మాట్లాడాను నారాయణరావు గారు. పాజిటివ్గానే ఉన్నాడు. కేసు దాకా వెళ్లకుండానే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనిపిస్తుంది. మీరు ఒకసారి అతనితో వెళ్ళి మాట్లాడండి, పని ఈజీగా అయిపోతుంది. ఒకవేళ కాకపోతే కేసు ఫైల్ చేసే విషయం అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా? అలాగే సార్. సామరస్యంగా పని జరిగితే నేను మాత్రం కేసు పెట్టాలని ఎందుకు అనుకుంటాను? మీరు చెప్పినట్టే అతనితో ఒకసారి మాట్లాడతాను. మీరు అనవసరంగా స్టేషన్ దాకా శ్రమ తీసుకుని వచ్చారు. ఒక్క ఫోన్ కాల్ చేసినా నేను చెప్పేవాడిని కదా. నేను వేరే పని మీద ఇటు వచ్చాను. అందుకే మిమ్మల్ని కలుద్దామని స్టేషన్కి వచ్చాను. సరే ఎస్ఐ గారు, నేను వెళ్ళొస్తాను. అతనితో మాట్లాడిన తర్వాత మీకు ఒకసారి కాల్ చేస్తాను. సరే నారాయణరావు గారు. మేయర్ ఉమాదేవి కొడుకు కూడా ఈ స్టేషన్లోనే ఉన్నారా? నీ ఆవేశం, దూకుడు ప్రభావం చూసి నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే ఊహించాను. నువ్వు మీ అమ్మగారికి చెడ్డ పేరు తెచ్చేవాడివే తప్ప మంచి లక్షణాలు లేవని ఆనాడే అనుకున్నాను. కనీసం నా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నన్ను నువ్వు కొట్టావు. ఏం మనిషివయ్యా నువ్వు? మేయర్వి కాలేవన్న విషయం ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇంత జరిగినా నీలో ఆవేశం తగ్గలేదయ్యా. మీ నాన్నగారి, అమ్మగారి ఆశయం నువ్వు గంగలో కలిపేశావు. నువ్వు మేయర్వేంటయ్యా? ఎవరో చంటి పాపకి యాక్సిడెంట్ చేసి చంపేశావట కదా. నీకు శిక్ష పడక తప్పదు. నువ్వు మేయర్ కావడం ఏంటి? నీ వల్ల మీ అమ్మగారి మేయర్ పదవికే మచ్చపడింది. మేయర్ స్థానం పోతుంది. తల్లిదండ్రుల పేరు చెడగొట్టావు కదయ్యా. భలే కొడుకు అనిపించుకున్నావు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను బయటుంటే నీ సంగతి చెప్పేవాణ్ణి. చాలే ఊరుకోవయ్యా. ఇంత జరిగినా నీలో మార్పు రాలేదు. మంచి తల్లి కడుపున చెడగొట్టావు కదయ్యా. ప్రజల క్షేమం కోరుకునే మీ అమ్మగారి పదవి కూడా ముప్పు తెచ్చావు కదయ్యా. రేయ్,